నీకు దమ్ము ధైర్యం ఉంటే నా మీద ఎటాక్ నువ్వు చెయ్యి. రాదురా మరి నాది నలగొండ ఈడ మునుగోడుకు రాదురా అసాయి నా కాడికి రారి. మాతోటి పెట్టుకోవద్దు బిడ్డ, దేనికి వెనకాడాలి, పానంతోటి వెనకాడాలి, మాటలతోటి వెనకాడాలి. నా ఎంచిక కూడా వీకలేవు ఎంచిక. దొంగమలిగా ఇప్పటికే చెప్తున్నా, నేను మంచిగా ఎమ్మెల్సీ అనే గౌరవాన్ని దక్కించుకొని నిర్మలంగా మర్యాదతోటి ఉంటేనే ఉండు. నేను కింద ఫోన్ పే నెంబర్ పెట్టినా నాకు ఇంట్లో పైసలు నేను అట్లా కాదు రసాయి. నువ్వు టీవీ ముందర కనపడకరా, నాకు సిగ్గి లజ్జలు ఎస్ అవుతుందిరా. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఈరోజు ఒక మంచి ముచ్చటతోటి వచ్చిన. ఏందా ముచ్చట అంటే 25 రోజులు దాదాపు నెల రోజుల దగ్గరికి వస్తుంది. ఇప్పటిదాకా నేను దొంగ మల్లిగాడు ఉండగా తిన్బార్ మల్లిగాడు వాని మీద నేను వీడియో చేయక ఊకున్నా. అప్పుడు ఎందుకు చేసిందంటే, అప్పుడు ఎందుకు చేసిన సంగతి మీకు ఎరికే. నా సబ్బండ కులాలను బీసీలను మోసం చేస్తా అని చెప్తే నేను ఊకోనరా అని చెప్పిన. బీసీలు నల్గొండలో పెడతా, నార్కట్పల్లి పెడతా, మిర్యాలగూడెంలో పెడతా, ఒక కాడ పెట్టినావు, రెచ్చగొచ్చినావు, ఆల్య అన్నావు, దేవరకొండ అన్నావు, ఎన్నో అన్నావు. నువ్వు నా బీసీలని ఆగం పట్టిస్తున్నావు అన్న సంగతి నాకు ఎరక కాబట్టి, పసిగట్టినా కాబట్టి నిన్న ఆ రోజు అన్నా. అయిపోయింది. ఇక నువ్వు ఏ లొల్లి లేకుండా బంద్ అయ్యే వరకాలే ఊకున్నా నేను. ఇప్పటికి నెల రోజులు అయింది ఊకోని కూడా. అయితే వీడు నేను అడిగిన ప్రతి ప్రశ్నకి ప్రతి మాటకి నాకు జవాబు చెప్పురా అని చెప్పిన. నేను అడిగిన ప్రూఫ్ కావాలంటారు కదా, ఎవిడెన్స్ ఏం ఎవిడెన్స్ కావాలరా, ఒక్కొక్క పేపర్ తెచ్చి చూపించండి రా దొంగ. నీకు దమ్ము ధైర్యం ఉంటే నా మీద ఎటాక్ నువ్వు చెయ్యి. నీ కాడ చేసే అంత శక్తి కూడా ఉంది. ఎందుకంటే కోట్లకు ఎదిగినావు వారు దొంగ, కోట్లకు ఎదిగినావు కాబట్టి నువ్వేమైనా చేస్తే నా ప్రశ్నకా నా మాటకా జవాబు నువ్వురా నీ ఛానల్ నుంచి. దొంగ ఎవరినో వాడు ఎట్టుండ్రా చెప్పిన మననే. వాడు ఎట్టుండ్రా గుండ్రాయి ఉంటో చూసినావురా సార్. ఇక్కడ గుట్టలకు అన్ని గుట్టలు అట్టుండయి, పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయిగా. నల్ల సర్పరాలతోటి ఒక గుట్టు ఉంటుంది, అది మొత్తం నల్లగా ఉంటాయి కింద నుంచి మీ దాకా. ఆ గుండ్లల్లో ఒక గుండు తెచ్చి దొలిపేసినట్టు ఉండరా వాడు. వానితోటి పెట్టించి ఛానల్ పెట్టించి వాడు ఎన్నడన్నా న్యూస్ చెప్పినాడరా, ఎన్నడన్నా న్యూస్ చెప్పిండు ఆడు. వాడు ఫోన్లు చేసుడు, మాట్లాడు, ఫోన్లు చేసుడు, రికార్డు చేసుకున్నాడు. ఇక చూస్తుర్రా ప్రజలారా, చూస్తే ఏందిరా చూసేది చెప్పురా. ఒక్క న్యూస్ ఏదన్నా చెప్పినావురా, స్క్రీన్ పెట్టుకున్నావు, అవన్నీ పెట్టుకున్నావు కదా దొంగ రేసాయి. నా మీద నువ్వు చేయరా మళ్ళీ. నీకు చెప్తున్నా నేను, వానికి కాదు. ఆడో లంగా లత్కూర నీకెరక. వాడిని ఎందుకు పెట్టుకున్నావు, నా మీద ఎందుకు చేపిస్తున్నావు. వాడు ఏంద్రా ఒక మిషన్ తోటి చేపిస్తుండు, ఏదో ఆన్లైన్ మిషన్ ఏదో అంట, దాంతో చేపించిండు. వాడు రోజు ఒకటి ఫోన్ చేస్తాడు. ఇది ఒక బతకారా, అవి ఛానల్ ప్రజలకి తెలుస్తలేరా. అడగరాదురా ప్రభుత్వాన్ని అడుగురా. 6 హామీలు ఇచ్చిండు, ఇప్పుడు 400 హామీలు. 6 హామీలే పెట్టుకో. 6 హామీల గురించి అడగరాదురా లంగా. అవి అడగవు. ఒక బస్ ఫ్రీ, నీ బస్సులో నా బస్ ఫ్రీ అని అదొక్కటేనారా. అది పోయింది గీడ నల్గొండల మొత్తం రాష్ట్రం మొత్తం నల్గొండ ఏంది, భువనగిరి ఏంది, మెదక్ అన్ని జిల్లాలల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. నీ ముఖానికి వాళ్ళ కాడికి పోయినావురా ఎప్పుడన్నా చెప్పురా. మళ్ళీ వాళ్ళ కాడికి పోయి హామీ నీ ప్రభుత్వానికి చెప్పు, రేవంత్కి చెప్పు. వాడిని కూడా వాడిని పెట్టుకున్నావు నీ కింద ఒక చెంచగాని. ఆడు ఉండుగారట ఏదో న్యూస్ అంట, తీన్మార్ న్యూస్ అని పెట్టుకున్నావు. వానికి చెప్పురా చక్కగా 120 మంది లేరు. ఎందుకురా నీకెందుక నా గురించి నేను అన్నానరా. నా ప్రజల జోలికి వస్తే నేను ఎవ్వని గురించి కూడా ఊకోను అని చెప్పిన ఫస్టే. నా ప్రజల జోలికి రాకుండా ఊకున్నావుగా. నేనేమన్నా ఏం చెప్పారు లొల్లి. మంత్రివర్గం లొల్లి పెడితే లేపుతుండే బీసీలని అనగానే ఆ మంత్రివర్గం చర్చలు జరిగినట్టుంది. ఏమన్నారో మూసుకొని కూర్చున్నావు. అట్నే కూర్చో, వాళ్ళు వేసింది తినుకుంటుండు. నిన్ను నేను అన్న నా ప్రజల జోలికి ఎవడొచ్చినా ఊకొని అంటుండ్రా. నేను నా మాట అర్థమైతే లేదారా. ఇక కొంతమంది సొటేలు గాళ్ళు కింద కామెంట్లు పెడతారు, వీడు ఓడరా, ఈ తాత ఓడరా. నేను ఎవరిని కావాలన్నారా. తెలుసుకుందరు లేరా, ముందు తెలుసుకుందరు లేదు. చాలా ఉంది కథ, ఇప్పటికే అయిపోలేదురా. ఆ వెనకడికి సాత్రం చెప్పేది, ముసుర్ల పండుగ ముందర ఉంది తాతో, ఇప్పుడేం అయిపోలే అంటే పండుగ ఇంకా చాలా రోజులు 4 గంటల పొద్దుంది చూసుకుందాం. ఈ ప్రభుత్వాన్ని అడుగురా, ప్రజలను ఏమేమి చెప్పి ఎన్ని మాటలు చెప్పి హామీలు ఇచ్చి మోసం చేసురా, అది అడుగురా. లంగాలు అత్తుకోరుగా నా మీద వీడియోలు చేపిస్తావురా. రోజు ఆడు ఫోన్ చేసి ఏందిరా ఫోన్లో ఏందిరా, ఫోన్ చేస్తావు, రికార్డ్ చేసుకుంటావు, అండ పెట్టుకుంటావు. రాదురా మరి నాది నల్గొండ ఈడ మునుగోడుకు రాదురా అసాయి. నా కాడికి రారి, ఎదురెదురే మాట్లాడుకుందాం రారా. నేను అడిగిన దానికి జవాబు చెప్పాలి. దొంగ తిరుగుడు ఇది చేసినావు, మా మల్లన్న వసూలు చేసిండు, మా మల్లన్న చేయరాదా, ఓ నీ బెదిరియ రాదా. ఏదిరా బెదిరించేది, ఒక్కటే ఓరుతాం ఎందుకురా. ఫోన్ చేసినోడికి జవాబు చెప్పు. 49 మంది చచ్చిపోయారు రా పిల్లలు. స్పందించినవా చెప్పు, నాకు ఏడ స్పందించినవో చెప్పు. ఒక్కని పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి ఏ హాస్టల్లో ఏ స్కూల్లో పడితే ఆడ చచ్చిపోయారు. వాళ్ళ కాడిపోయినావరా నువ్వు. ఏదో టీవీ ముందర కూర్చొని ఇది చేయాలి, గాలి మాటలు టీవీ ముందర కాదురా. టీవీ ముందర చెప్పాడు చెప్పు, తప్పలేదు. కొన్ని సమస్యలకు దగ్గర రావాలని అంటున్నా.
కొన్నిటికి అది ఎందుకు అది నీ పని. నిన్ను గౌరవంగా ఎమ్మెల్సీ కానీ ఇటు చేతులు జోడించి పిల్లలు కాపాడుకొని గెలిపించుకోర్రా. నిన్ను ఏం చేసినవరా, ఏం న్యాయం చేసినవరా? ఒక్క రోజైనా మాట్లాడినవరా వాళ్ళ గురించి, ఉద్యోగాల గురించి అన్న మాట్లాడినావా? అది నోటిఫికేషన్లు వెయ్యా, పరీక్షలు పెట్టా, రాయా, వెయ్యా, పోను పసలు వసూలు చేసుడే తప్ప ఎవరికన్నా ఒక ఉద్యోగం వచ్చింది ఉన్నాదురా? ఏడైతురా చెప్పుర్రా. వచ్చినోనికి ఏమన్నా ఒకటి వస్తేనేమో అది ఆళ్ళకి గయాబ్ చేసుడు, మీ వాళ్ళకి ఇప్పించుకున్నాడు, కతిమూలని తెలగొట్టుడు. అట్లా ఎన్ని మోసాలు జరగలేదురా. దొంగమలిగా ఇప్పటికే చెప్తున్నా, నేను మంచిగా ఎమ్మెల్సీ అనే గౌరవాన్ని దక్కించుకొని నిర్మలంగా మర్యాదతో ఉంటేనే ఉండు. ఆ పదానికి నేను గౌరవిస్తాను. ఎందుకంటే ఎమ్మెల్సీ డాక్టర్ అంబేద్కర్ పెట్టిన భిక్షరా అది. నా ప్రజలు, నా సబ్బండ కులాల పిల్లలు, చదువుకున్న పిల్లలు ఓట్లేస్తే గెలిచినావు. నా పిల్లలకు ఆ ఇచ్చిన హక్కుకు నమస్కరిస్తా. నీకు ఇయర్ లంగా చెప్తున్నా, ఇప్పటికీ మానుకొని నువ్వు చేయి. మళ్ళీ నా మీద ఏం చేస్తావు చెయ్యి బీడ. నేను నీకే చెప్తున్నా మళ్ళీగా. ఇది ఏమంటారు, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టుకోండి, నేను కింద ఫోన్ పే నెంబర్ పెట్టినా నాకు కింద పైసలు. నేను అట్లా కాదురా సాయి, మళ్ళీగాని లెక్క కాదురా నేను. విన్నావా? అంటే అట్లా అన్నోళ్ళని మళ్ళీ వేరే వాళ్ళు అనుకుంటారు, వాళ్ళందరిని అంటలేను. నేను ఈయన లెక్క ఇంత పెద్ద బ్లాక్ మెయిలర్ లెక్క కాదురా నేను. విన్నావా? అది గుర్తుంచుకొని మాట్లాడరు బిడ్డ. చెప్తున్నా మంచిగా బంద్ చేసుకొని నిమ్మలంగా ఉంటే ఓకే. నిమ్మలంగా చెప్తున్నారే. మళ్ళీ నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు 100 మంది చెంచగాలని పెట్టుకో, 200 మంది చెంచగాలని పెట్టుకో, నా ఎంచిక ఉడవీకలేవు. ఎంచిక మంచిగా చెప్తున్నా, ఇగో ఎంచిక ఉడవీకలేవు. పచ్చిగా చెప్తున్నా. నాకు ఎందుకంటే తెలంగాణ గడ్డ, నల్లగొండ బిడ్డ, మునుగోడు గడ్డ ఎట్లుంటుందో తెలుసు నీకు. మాతోటి పెట్టుకోవద్దు బిడ్డ. దేనికి వెనకాడాలి, పానంతో వెనకాడాలి, మాటలతోటి వెనకాడాలి. మంచిగా ఉంటే ఇగో ఈ మీద భుజాల మీద ఎక్కి ఏరిగినే కడుక్కుంటాం. భుజాల మీద ఎక్కి ఏరిగితే కడుక్కుంటాం రా మంచిగుంటే. తేడా వచ్చిందో బిడ్డ తెలుసుగా, లెక్కలు వార్నింగ్ లెక్కనే ఉంటాయి. ఇప్పటికైనా మానుకో. ఇంకొక మాట చెప్పదలుచుకురా రసాయి, నువ్వు టీవీ ముందర కనపడకరా. నాకు సిగ్గి లజ్జ లెస్ అవుతుందిరా, నాకు సిగ్గి అవుతుందిరా. నువ్వు టీవీ ముందర కనిపిస్తే, టీవీ ముందర కనిపిస్తావు. నిన్ను ఎమ్మెల్సీ చేసిర్రా లంగా, ఎమ్మెల్సీని చేసిర్రు. ఈ ఉమ్మడి నల్లగొండ మొత్తం, ఖమ్మం, వరంగల్ మొత్తం తిరుగుతూనే ఉండాలిరా. నువ్వు సమస్యలు తెలుసుకోవాలి, మాట్లాడుతూనే ఉండాలి, తిరుగుతూనే ఉండాలి. ఏమైంది, ఎట్లయింది, ఏడా ఏంది, ఈ పని మీద ఉండాలిరా. టీవీ ముందర ఉండకురా. నాకు ఇజ్జత్ పోతుంది, నాకు సిగ్గు అవుతుంది నిన్ను చూస్తే. మరి పబ్లిక్ ఏమంటారు అన్నటోళ్ళు అంటుండొచ్చు, కానీ ఆ ఇజ్జత్ తప్పిన సేదలు చేయకరా. ఎప్పుడన్నా ఒకనాడు రా, ఇక్కడ 10 రోజులు తిరిగితే వీడికి ఒక 5 రోజులు వచ్చి టీవీ వార్తలు చెప్పుకో. వద్దంటలేను. 20 కాదు, నెలకు నెల అన్నీ ఉంచి ఇక నువ్వు ప్రజలను ఎప్పుడు పట్టించుకున్నావు? నువ్వు ఎందుకైనా ఎమ్మెల్సీ ఓ దాంట్లో చెప్తున్నాడు, నన్ను నల్గొండకు విలువలే, నా పేరు వేయలే, ఇలాంటి ఎందుకు పిలుస్తారా నిన్ను? పక్క చోరు కానీ వాళ్ళ దాంట్లోకి పోతే ఇజ్జత్ పోతుందని మీ పార్టీ నాయకులకు కూడా ఎరకరా? కాంగ్రెస్ వాళ్ళకి ఎరికే, ఈ దొంగని లంగాని పిలిస్తే మన ఇజ్జత్ పోతుందని వాళ్ళకి ఎరకరా. ఆరాయి మళ్ళీగా నాకు తెలుసురా. ఇదే నీ లత్కోరు మొగం చెప్పు, బంద్ చేసుకో.